హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చెప్పబోయే కథ అహంకారం. రాకేష్ తెలివైన బాలుడు, కానీ కొంచెం అహంకారి కూడా. గ్రామంలో ఉన్న పిల్లలందరితో కలిసిపోకుండా నేనే అందరిలో ఉత్తముడని అనుకునేవాడు. ఒకరోజు సత్యాజీ అనే గురువు పిల్లల కోసం పాఠశాలలో ఒక పోటీ ఏర్పాటు చేశారు. ఆ పోటీ పేరు సాయం చేసే మనసు. పోటీలో ఎవరు ఎక్కువ మందికి సాయం చేస్తారో వాళ్ళే గెలిచినట్టు అని గురువుగారు చెప్పారు. రాకేష్ లోలోన నవ్వుకున్నాడు. ఇది కూడా ఒక పోటీయా అనుకున్నాడు. చదువులో గెలవాలి, కానీ సాయం చేసి గెలవడం ఏమిటి, విడ్డూరం అనుకున్నాడు. పోటీలో పాల్గొనేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. అదే ఊళ్ళో నివసించే భావన అందరికీ సాయం చేసే స్వభావం కలది. అందరితో కలివిడిగా ఉండేది. పోటీ మొదలైన రోజు నుంచే భావన తన పనిని శ్రద్ధగా ప్రారంభించింది. వేసవికాలం మంచినీళ్ళ కోసం తప్పిస్తున్న ఓ అనాథ వృద్ధురాలికి నీళ్లు తెచ్చి ఇచ్చింది. చిన్న పిల్లలకు చదువు చెప్పింది. రోడ్డుపై జారిపోయిన పండ్లు తీసి రైతుకు ఇచ్చింది. రాకేష్ మాత్రం తన పనేదో తాను చేసుకుంటూ ఏమీ పట్టనట్టుగా తిరిగేవాడు. ఇవన్నీ చేసి ఏమి లాభం అని మనసులో అనుకున్నాడు. ఒకరోజు రాకేష్ సమీపంలో ఉన్న అడవికి వెళ్ళాడు. తిరిగి ఇంటికి బయలుదేరే సమయంలో దారి తప్పిపోయి సాయంత్రం అయ్యేసరికి తనకు భయం వేసింది. ఇప్పుడు నేను ఇంటికి ఎలా వెళ్ళడం అని భయపడ్డాడు. అప్పుడే అటుగా వెళ్తున్న ఒక వృద్ధుడు రాకేష్ను చూసి, ఏమైంది బిడ్డ, ఈవేళ ఇక్కడ తచ్చాడుతున్నావు అని అడిగాడు. రాకేష్ తన సమస్యను దీనంగా చెప్పాడు. ఆ వృద్ధుడు భయపడకు అంటూ రాకేష్కి దారి చూపించాడు. ఎట్టకేలకు రాకేష్ సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. నేను ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు, కానీ పరిచయం లేని అపరిచితుడు నాకు సహాయం చేశాడు. ఇదే నిజమైన గొప్పతనం అని మనసులో అనుకున్నాడు. మరుసటి రోజు పాఠశాలలో గురువుగారు ఫలితాలు ప్రకటించారు. భావన మొదటి బహుమతి గెలుచుకుంది. అందరూ చప్పట్లు కొట్టారు. రాకేష్ లేచి నిలబడి, గురువుగారు, నేను ఓడిపోయాను, కానీ ఇతరులకు సాయం చేయడం వల్లే మనిషి గొప్పవాడవుతాడని తెలుసుకున్నాను అన్నాడు. ఆ మాటలు విన్న గురువుగారు, ఇది నీ విజయం, నిజమైన విజయం రాకేష్ అని భుజం తట్టాడు. సహాయం చేయాలని మనసులో ఉండటం గొప్ప గుణం, అదే ఉత్తమ సంపద. గురువుగారు హితబోధ చేశారు. ఆ రోజు నుంచి రాకేష్ అందరి సహాయం చేయడం ప్రారంభించాడు. అహంకారాన్ని వదిలి మంచి మనసుతో అందరితో కలిసి జీవించడం నేర్చుకున్నాడు. నీతి: అహంకారం మంచిది కాదు.